సో ఈ వీడియోలో మీకు కొత్త ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. సో అదేంటిదంటే మన మొబైల్ డేటాని ఎలా సేవ్ చేసుకోవాలని చెప్తాను. సో ఇదే విధంగా మీరు ఖచ్చితంగా ఈ సెట్టింగ్స్ గనుక అప్లై చేసిరనుకో మీ మొబైల్‌లో, సో ఈజీగా మీరైతే నెట్‌ననేది ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చనమాట. నెట్ ప్రాబ్లమ్ అనేది. మీకు తొందరగా డైలీ 1 జీబీ తొందరగా అయిపోతుందంటే ఈ విధంగా సెట్టింగ్ అయితే చేసి చూడండి. మీకు ఖచ్చితంగా ఎంతో కొంతనైతే బ్యాలెన్స్ మిగులుతది మీకు ఎండ్ ఆఫ్ ది డే. సో డేటా సేవ్ చేసుకోవడంలో ఇదొక కొత్త ట్రిక్ అనమాట. సో ఇది అప్లై చేస్తుంటే మీకు ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంటది గైస్. సో ఈ ట్రిక్ ఏంటిదంటే మీరు ముందు ఏం చేయాలంటే మీరు ఏవైతే ఎక్కువ యూజ్ చేస్తారో ఆ యాప్స్‌నైతే హోల్డ్ చేసి పట్టుకోండి అనమాట. హోల్డ్ చేసి ప్రెస్ చేయండి అదే యాప్‌ని. సో సంథింగ్ నేను ఈ విధంగా యూట్యూబ్ అయితే హోల్డ్ చేసి ప్రెస్ చేశాను కదా! సో నాకు ఈ విధంగా డాటా యూసేజ్ అని ఆప్షన్ కనబడుతుంది సెపరేట్‌గా. సో ఇది ఓపెన్ చేసినట్టయితే మీకు మొబైల్ డేటా, వైఫై ప్లస్ బ్యాక్‌గ్రౌండ్ డేటా అని కనబడుతుంది. సో మెయిన్ మనకు డేటా అయిపోయేది ఎక్కడ అంటే ఈ బ్యాక్‌గ్రౌండ్ డేటానే. సో ఇది ఎందుకంటే మనం మెయిన్‌గా ఏం చేస్తాం యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి డైరెక్ట్ క్లోజ్ చేసేస్తాం కదా! దాన్ని రీసెంట్ యాప్‌లోకెళ్ళి మీరు తీసేసినా సరే అది బ్యాక్‌గ్రౌండ్‌లో అనేది రన్ అవుతుందన్నమాట. సో సంథింగ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, వాళ్ళ నోటిఫికేషన్ కావచ్చు, వాళ్ళ పోస్టులు కావచ్చు మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటాయి కదా! అదే విధంగా మనకు డేటా అనేది కన్జ్యూమ్ అవుతుంటా ఉంటది బ్యాక్‌గ్రౌండ్‌ల. సో ఇదే మనకు మెయిన్ కారణం అన్నమాట. సో ముందు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఫోన్‌పే గానీ, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ గానీ, వాట్సాప్ గానీ వాడుతూ ఉంటారు కదా! సో వాటన్నిటికి ఇదే సెట్టింగ్ చేయండన్నమాట. సింపుల్‌గా హోల్డ్ చేసి పట్టుకోండి. ఈ విధంగా బ్యాక్‌గ్రౌండ్ డేటా అనేది క్లోజ్ చేయండి. సో మీకు మాక్సిమంలో మాక్సిమం మీకు 500 ఎంబీ ఎక్స్ట్రా అయితే మిగులుతది గైస్. ఈ విధంగానైతే మనం ఈ ట్రిక్ అయితే వాడొచ్చనమాట డేటా సేవ్ చేయనీకి. సో ఈ ట్రిక్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇలాంటి రోజు చేస్తుంటాం వీడియోస్. ఇలాంటి అమేజింగ్ ట్రిక్స్ గురించి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇదే విధంగా మన ఛానల్‌లో అన్ని మొబైల్‌కి సంబంధించినయి లేకపోతే టెక్‌కి సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట. సో మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని అయితే ఒకసారి చెక్‌ఔట్ చేయండి. మీకు ఎన్నో తెలియని సెట్టింగ్స్, ట్రిక్స్ చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట గైస్. సో ఒకసారి అయితే చెక్‌ఔట్ చేయండి. సో ఫైనల్లీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఒక కొత్త ట్రిక్‌తో. బాయ్ బాయ్.